తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్న రేవంత్ విదేశాల్లో జరుగుతున్న సమావేశాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉండే అవకాశాలు, వాటికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతరులు సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే వరంగల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో సౌత్ కొరియా నుంచి పెట్టుబడులు రాబట్టారు. దీంతోపాటు కొరియాలోని పలు వ్యాపార కంపెనీలు, వాణిజ్య సమూహాల ప్రతినిధులతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో భారత్లో హ్యుందై మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు పెట్టుబడులు పెడతామని హ్యుందై ప్రతినిధులు చెప్పినట్లు సీఎం బృందం తెలిపింది. ఇంకా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలతో కూడా సీఎం రేవంత్ బృందం సమావేశమైనట్లు వెల్లడించారు అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.